అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మల్లాం సుధాకర్ అకాడమీ. టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ టెన్స్. టెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. మన దైనందిన జీవితంలో మనం మాట్లాడే భాష అంతా కూడా టెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే టెన్స్ అనేది చాలా పెద్ద టాపిక్, చాలా కష్టమైనది, నేర్చుకోవడం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అనుకుంటారు. కాదండి, ఏ సబ్జెక్ట్ అయినా కానీ సూక్ష్మంగా నేర్చుకుంటే సులువుగా ఉంటుంది, ఇష్టంగా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. సో మీరు ఆ విధంగా నేర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఐ విల్ ఆల్వేస్ ట్రై మై బెస్ట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు టెన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 major tenses: present tense, past tense and future tense. Each tense can be divided into 4 subtenses. ప్రతి టెన్స్ కూడా 4 ఉపకాలాలుగా విభజింపబడింది. ఇక్కడ చూడండి, చూసేదానికి చాలా మ్యాటర్ ఉన్నట్లుంది, కానీ యాక్చువల్గా ఈ మ్యాటర్ అంతా కూడా సేమ్ మ్యాటర్. ప్రజెంట్లో ప్రజెంట్ అనే మాట, పాస్ట్లో పాస్ట్ అనే మాట, ఫ్యూచర్లో ఫ్యూచర్ అనే వర్డు మినహాయిస్తే మిగతా మ్యాటర్ అంతా కూడా సేమ్. ఇందులో వచ్చిన మ్యాటరే ఇందులో ఉంటుంది, ఇందులో వచ్చిన మ్యాటరే ఇందులో ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్రజెంట్ టెన్స్. ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇది ప్రజెంట్ కాబట్టి ప్రజెంట్ అనే మాట వచ్చింది. ఇక్కడ పాస్ట్ కాబట్టి పాస్ట్ రావాలా. మిగతా సింపుల్ టెన్స్ అనేది సేమ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ అనే మాట రావాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ప్రజెంట్లో ప్రజెంటు, పాస్ట్లో పాస్ట్, ఫ్యూచర్లో ఫ్యూచరు. మిగతా రిమైనింగ్ వర్డ్స్ అన్నీ కూడా సేమ్ వర్డ్స్. అండ్ సెకండ్ వన్ ప్రజెంట్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అదేవిధంగా ఫ్యూచర్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అండ్ థర్డ్ వన్ ప్రజెంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్లో పాస్ట్ కాబట్టి పాస్ట్ అన్నమాట, ప్రజెంట్ బదులు పాస్ట్ అన్నమాట వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సేమ్ అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే లాస్ట్ వన్ ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇవి గుర్తుపెట్టుకోవడం ఈజీనే, కానీ వీటిల కన్నా కానీ టెన్సెస్ కన్నా కానీ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్స్. ఈచ్ వన్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్టు ప్లస్ వెర్బ్. సబ్జెక్ట్ అనేది ప్రతి సెంటెన్స్లో ఉంటుంది. ప్రతిసారి మనం సబ్జెక్టు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్ వస్తుంది, కానీ మెయిన్గా వెర్బ్ ఏమిటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో V1 వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత V1 వస్తుంది. అదేవిధంగా సింపుల్ పాస్ట్లో సబ్జెక్ట్ తర్వాత V2 వస్తుంది. సింపుల్ ఫ్యూచర్లో సబ్జెక్ట్ తర్వాత విల్ కానీ షెల్ కానీ ప్లస్ V1. సో సింపుల్ ప్రజెంట్లోను సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోను V1 వస్తుంది. సో ఇక్కడ విల్లు షెల్. సో రెండున్నాయి ఇక్కడ, కానీ ప్రధానంగా 90% యూజ్ చేసేది మనం విల్లునే. విల్ అనేది కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ అది ప్రజెంట్ కంటిన్యూస్ కావచ్చు, పాస్ట్ కంటిన్యూస్ కావచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ కావచ్చు. ఏ కంటిన్యూస్ అయినా కానీ ఐఎన్జీ ఫామ్ రావాలి. సో ఐఎన్జీ అంటే ఏ వెర్బ్కి వస్తుంది? బేస్ వెర్బ్కి వస్తుంది. V1కు మాత్రమే ఐఎన్జీ ఫామ్ వస్తుంది. గోయింగ్ అంటాం, కానీ పాస్ట్ టెన్స్కి ఐఎన్జీ రాదు, వెంటింగ్ రాదు. సో ఐఎన్జీ అంటేనే V1కి ఐఎన్జీ. సో ఇక్కడ సబ్జెక్టు ఈజ్ లేదా యామ్ లేదా ఆర్, V1 ఐఎన్జీ. ఈజ్ ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్టుని అనుసరించి. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, ఐ అనే సబ్జెక్ట్ వస్తే యామ్ వస్తుంది. సో సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. సో సబ్జెక్ట్ ఏముందో దానిని బట్టి ఇక్కడ ఈజ్, యామ్, ఆర్లు ఫాలో అవుతాయి. అండ్ పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ఐఎన్జీ. సో ఐఎన్జీ అంటేనే V1. అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1 ఐఎన్జీ.
సో ఈ స్ట్రక్చర్స్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ వన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ పీపీ. పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్, V3 అని కూడా అంటాం. పాస్ట్ పార్టిసిపుల్ని V3 అని కూడా అనుకోవచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ మాట లేదు, ఓన్లీ హ్యాడ్. సబ్జెక్ట్ ఏమైనా కావచ్చు, హ్యాడ్ రావాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావే రావాలి, ఇక్కడ హ్యాస్ రాకూడదు. హ్యావ్ ప్లస్ పీపీ అంటే V3 పాస్ట్ పార్టిసిపుల్. అండ్ లాస్ట్ వన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing. సో ఈ స్ట్రక్చర్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing. అండ్ లాస్ట్ వన్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing. సో ఈ టెన్సెస్కి మనము ఈ స్ట్రక్చర్స్ని గుర్తుపెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ టెన్స్ అనే టాపిక్లో. కాబట్టి ఆ స్ట్రక్చర్స్ మన మైండ్లో బాగా లీనమైపోవాలన్నమాట. అలాంటప్పుడే మనం టెన్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈచ్ టెన్షన్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. లుక్ హియర్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్, ఇట్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పర్మనెంట్, జనరల్, స్టాండర్డ్ ట్రూత్స్ అండ్ హ్యాబిచువల్ రెగ్యులర్ యాక్షన్స్. సో పర్మనెంట్, జనరల్, స్టాండర్డ్ ట్రూత్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మాటలో నిత్య సత్యాలు లేదా సహజ సత్యాలు. అలాంటి వాటి గురించి మనం భాషను ఉపయోగించాలి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. అండ్ హ్యాబిచువల్ రెగ్యులర్ యాక్షన్స్, మనం అలవాటుగా రోజువారీ చేసే యాక్షన్స్ గురించి కూడా మాట్లాడుకోవడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అయితే మనకు అకాడమిక్ సైడ్గా క్వశ్చన్ పేపర్లో వాడు గ్రామర్ ఇచ్చినప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు కదా, అలాంటి సందర్భాల్లో మనం క్లూస్ను బట్టి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఆన్సర్ చేయాలి. ఆ క్లూస్ ఏమిటో చూద్దాం. క్లూస్ ఆర్ ఇండికేటర్స్, ఆల్వేస్, యూజువల్లీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఇలా డైలీ, ఫ్రీక్వెంట్లీ ఎట్సెట్రా. సో క్లూస్ మీనింగ్ ఏమిటి అన్నిటిని చూసుకుంటే ఒక్కసారి చూడండి. క్లూస్ మీనింగు ఆల్వేస్, సో ఎల్లప్పుడూ జరిగే పనుల గురించి ఈ క్లూస్ అన్నీ కూడా ఇండికేట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఎగ్జాంపుల్స్, ఫస్ట్ వన్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది నిత్య సత్యం, స్టాండర్డ్ యాక్షన్. సో అందువల్ల దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాం. బర్డ్స్ బిల్డ్ నెస్ట్స్, పక్షులు గూళ్ళును నిర్మిస్తాయి. ఇది కూడా జనరల్ ఫ్యాక్ట్, సహజమైన సత్యం. కాబట్టి దానిని మనం సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాం. సింపుల్ ప్రజెంట్ అంటే స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్టు V1, వెర్బ్ 1, ద సన్ అనేది సబ్జెక్టు, రైజెస్ అనేది ఇక్కడ V1, రైజ్ అనేది వర్బ్, రైజెస్ అని వచ్చింది ఇక్కడ, అంటే ఎస్ యాడ్ అయ్యింది. ఎందువల్లంటే ద సన్ అనే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ మనము వెర్బ్ 1లో ఎస్ యాడ్ అయ్యింది. ఎందుకు యాడ్ కావాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. బర్డ్స్ అనేది సబ్జెక్టు, బిల్డ్ అనేది V1, సో స్ట్రక్చర్ అదే. ఐ యూజువల్లీ వేకప్ బై 5 AM ఎవ్రీ డే, ఇది హ్యాబిచువల్ యాక్షన్. ఇక్కడ ఇండికేటర్ ఏమిటి లేదా క్లూ ఏమిటి? యూజువల్లీ. సో యూజువల్ అనే మాట వస్తే క్వశ్చన్ పేపర్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మనము V1 రాయాలి. సో ఐ యూజువల్లీ వేకప్ బై 5 AM ఎవ్రీ డే. సో ఎవ్రీ డే అనేది కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఇండికేటర్, క్లూ అన్నమాట. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, వేక్ అనేది V1. నెక్స్ట్ వన్, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. ఇది కూడా స్టాండర్డ్ ఫ్యాక్ట్.
సో వాటర్ అనేది 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర మనకు బాయిల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. వెరీ సింపుల్. సో ఈజ్ అనేది ఇక్కడ సింపుల్ ప్రజెంట్కి సంబంధించిన వర్బ్ అన్నమాట, V1 ఇది. సో ఇండియా అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది. ఇది కూడా స్టాండర్డ్ ఫ్యాక్ట్ కాబట్టి దీనిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే తెలియచేయాలి. నెక్స్ట్ వన్, కల్పన ఆల్వేస్ సిట్స్ ఇన్ ద ఫ్రంట్ రో ఆఫ్ ద క్లాస్. సో కల్పన అనే అమ్మాయి ఎప్పుడూ కూడా ఫ్రంట్ రోలోనే కూర్చుంటుంది. దీనికి ఇండికేషన్ ఏమిటి? ఆల్వేస్. సో ఆల్వేస్ అనే మాట వస్తే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది అని అర్థం. సో కల్పన అనేది ఇక్కడ సబ్జెక్టు, సిట్స్ అనేది V1, అందువల్ల ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి స్ట్రక్చర్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వన్, 7th వన్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. అంటే కండిషనల్ క్లాస్లో కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. దేనితో పాటుగా ఫ్యూచర్ టెన్స్తో పాటుగా యూజ్ చేస్తామని తెలియజేయడానికి ఇక్కడ దీన్ని పేర్కొన్నాం. నెక్స్ట్ వన్, పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇది కూడా జనరల్ ఫ్యాక్ట్. సో ప్రపంచమంతా ఇంగ్లీష్ భాషని ప్రజలు మాట్లాడతారు, అది స్టాండర్డ్ ఫ్యాక్ట్ అది. సో అందువల్ల దానిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో తెలియజేసాం. పీపుల్ అనేది సబ్జెక్టు, స్పీక్ అనేది V1. అండ్ ఆల్ ప్లానెట్స్ రొటేట్ అరౌండ్ ద సన్. ఇది కూడా స్టాండర్డ్ ఫ్యాక్ట్. గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి అని అర్థం. సో ఆల్ ప్లానెట్స్ అనేది సబ్జెక్ట్, రొటేట్ అనేది V1. సో మనం సింపుల్ ప్రజెంట్ని తెలిపేటప్పుడు ఎప్పుడు కూడా మనము V1తోనే రాయాలి. అండ్ ట్రీస్ ప్రొడ్యూస్ ఆక్సిజన్. చెట్లు ప్రాణవాయువుని ఇస్తాయి. వెరీ సింపుల్ ఇక్కడ. ఇది కూడా నిత్య సత్యం, అందరికీ తెలిసిన సత్యం కాబట్టి దీనిని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. చాలా ఈజీ అండి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేసేది మనం చాలా ఈజీ. మన భాషలో కూడా ఎక్కువగా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్నే యూజ్ చేస్తాం. సో సింపుల్ ప్రజెంట్ అంటే ఏం లేదంటే ఇప్పుడు జరిగే హ్యాబిచువల్గా జరిగే స్టాండర్డ్ ఫ్యాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఎలా యూజ్ చేయాలంటే సబ్జెక్ట్ పక్కన V1 అనే వెర్బ్ని ఉపయోగించి ఆ వాక్యాన్ని మనం యూజ్ చేస్తాం. దట్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ లుక్ హియర్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. కానీ నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్తున్నా. అంటే 4వ సబ్ టెన్షన్ గురించి నేను చెప్తున్నా, 3వది పక్కన పెట్టను. ఎందుకంటే ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 2 టెన్స్ల మధ్యన ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి నేను ఈ టెన్స్ని తీసుకున్నా. ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది ఎప్పుడు వస్తుంది? సింపుల్ ప్రజెంట్ తర్వాత వచ్చేటటువంటి 2వ టెన్స్ ఇది. ఈ టెన్స్ని ఎప్పుడు వాడాలి? ఇట్ ఈస్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ది యాక్షన్స్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఆర్ స్పీకింగ్. సో మనం ఒక పని జరిగేటప్పుడు జస్ట్ ఆ పని వైపు చూసినప్పుడు ఆ పనిని గురించి మాట్లాడేదానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. లేదా మాట్లాడేటప్పుడు ఏ పని అయితే జరుగుతుందో జస్ట్ ఆ పనిని గురించి చెప్పుకున్న దానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగిస్తాం. అదే ఇక్కడైతే చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ద యాక్షన్స్ గోయింగ్ ఆన్ విత్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఇది జరుగుతూ ఉన్న పనే, ఇది కూడా జరుగుతూ ఉన్న పని, 2 పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దీనిని ఆ పని వైపు జస్ట్ చూసినప్పుడు ఏం జరుగుతుందో చెప్పుకున్న దానికి మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇది ఆ పని ఎప్పటి నుంచి ఎంతసేపుగా జరుగుతుందో టైంని మెన్షన్ చేసి చెప్పుకున్న దానికి మాత్రము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించాలి. ఇక్కడ టైం ఎక్స్ప్రెషన్ అవసరం లేదు. ఇక్కడ టైం ఎక్స్ప్రెషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. దీని క్లూస్ ఏమిటంటే, క్లూస్ అంటే ఇండికేటర్స్. అంటే స్టూడెంట్స్ ఆన్సర్ చేసేటప్పుడు క్లూస్ ఉన్నట్లయితే అది ఈ టెన్స్ అని అర్థం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వాళ్ళు ఈ టెన్స్తో ఆన్సర్ చేయాలి. లుక్,
డోంట్ డిస్టర్బ్ నౌ. జనరల్గా ఈ మూడు పదాలు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి క్లూస్గా లేదా ఇండికేటర్స్గా వస్తాయి. ఇక్కడ క్లూస్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ క్లూసు సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం లేదా ఫారు ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. మొత్తానికి టైంని గురించి మెన్షన్ చేసి ఉంటే ఆ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం. సో ఆ స్ట్రక్చర్ని మనం ఫాలో అవుతూ ఆన్సర్ చేయాలి. ఎక్కడ? ఎగ్జామినేషన్స్లో. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వాహ్ ఇట్ ఈజ్ రైనింగ్. వాహ్ ఇట్ ఈజ్ రైనింగ్. ఒకరు ఇంట్లో నిద్రపోతున్నారు, బయట వర్షం పడుతుంది. వర్షం పడే విషయం అతనికి తెలియదు. నిద్ర లేచాడు, బయటికి వెళ్ళాడు, వరండాలోకి వెళ్ళాడు. వరండాలోకి వెళ్ళంగానే వర్షం పడుతూ ఉంది. జస్ట్ వర్షం వైపు చూడంగానే ఓహ్ ఇట్ ఈజ్ రైనింగ్ అంటే కంటికి కనిపించినప్పుడు అక్కడ ఏ పని జరుగుతుందో జస్ట్ మాట్లాడడానికి కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి. ఓహ్ ఇట్ ఈజ్ రైనింగ్. ఆ వరండాలో వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఆయన వర్షం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా అక్కడే కూర్చో ఉన్నారు. ఆయనకి అప్పటి నుంచి ఎంతసేపటి నుంచి కురుస్తుందో తెలుసు. అందువల్ల ఆయనే ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫార్ 2 hours అని అబ్బాయికి చెప్పాడు. ఏమని? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫార్ 2 hours. సో ఇక్కడ టైంని మెన్షన్ చేశాడు. ఎంతసేపటి నుంచి వర్షం పడుతుందో ఆయనకి తెలుసు కాబట్టి టైంని మెన్షన్ చేశాడు కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. మనకు టైంని గురించి తెలియనప్పుడు జస్ట్ ఆ యాక్షన్ గురించి మాట్లాడుకునే దానికి మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించాలి. ఎంతసేపటిగా ఆ పని జరుగుతుందో తెలపడానికి మాత్రం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం వినియోగించాలి. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ డిస్టర్బ్. డోంట్ డిస్టర్బ్. డోంట్ డిస్టర్బ్ మీ అని ఎప్పుడు అంటాం? నేను రేపు హోంవర్క్ చేసుకుంటాను, డోంట్ డిస్టర్బ్ అని చెప్తామా? చెప్పం కదా. సరే, జరిగిపోయిన పనులకి డోంట్ డిస్టర్బ్ అని చెప్పం కదా. ప్రజెంట్ మనం ఏం పని చేస్తుంటామో అప్పుడు ఎవరైనా మన వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మనం డోంట్ డిస్టర్బ్ మీ అంటాం. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ డూయింగ్ హోంవర్క్. సో నేను హోంవర్క్ చేసుకుంటాను, జస్ట్ ఆ పని జరుగుతూ ఉంది ఇప్పుడు. సో ఆ పనిని గురించి మాట్లాడేదానికి ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ని వినియోగించాం. అదే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ హోంవర్క్ సిన్స్ 5 o'clock. ఇక్కడ టైంని మెన్షన్ చేసాం. నేను ఎంతసేపటి నుంచి హోంవర్క్ చేస్తున్నానో తెలిపాను ఇక్కడ. ఎప్పటి నుంచి? సిన్స్ 5 o'clock. సిన్స్ వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ టైం వస్తుంది, ఫార్ వచ్చినప్పుడు పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. సో ఫార్ కానీ సిన్స్ కానీ వచ్చి పక్కన టైం ఇచ్చుంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం తెలుసుకోవాలి. సో ఐ హ్యావ్ బీన్ డూయింగ్ హోంవర్క్ సిన్స్ 5 o'clock. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, లుక్. లుక్ అని ఎప్పుడు అంటాం? చూడు అని ఎప్పుడు అంటాం? అప్పుడు జరిగే పనిని గురించి తెలపడానికి మనం చూడు అంటాం. లుక్ షీ ఈజ్ డాన్సింగ్. ఇక్కడ చూడండి, షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ ఫార్ హాఫ్ అన్ అవర్. సో ఆమె ఎంతసేపటిగా డ్యాన్స్ చేస్తుందో తెలిపాము ఇక్కడ. షీ ఈజ్ డాన్సింగ్ ఫార్ హాఫ్ అన్ అవర్ అనకూడదు. టైం మెన్షన్ చేసినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి. ఫోర్త్ ఎగ్జాంపుల్, మామ్ వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ కుకింగ్. జస్ట్ మామ్ ఏం చేస్తుందో అడిగాడు అబ్బాయి లేదా అమ్మాయి, మామ్ వాట్ ఆర్ యూ డూయింగ్? జస్ట్ అప్పుడు ఆవిడేం చేస్తుందో రిప్లై ఇచ్చింది, ఐఆమ్ కుకింగ్. ఐఎమ్ కుకింగ్. అదే ఇక్కడ చూడండి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ కుకింగ్? అప్పుడు నెక్స్ట్ ఆ అమ్మాయి ఏమడిగింది వాళ్ళ మామని, ఎంతసేపటి నుంచి నువ్వు కుకింగ్ చేస్తున్నావు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ కుకింగ్. ఎంతసేపటి నుంచి అంటే హౌ లాంగ్. ఇక్కడ టైం మెన్షన్ చేశారు. టైం మెన్షన్ చేశారు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని వాడాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ కుకింగ్. ఆన్సర్ ఏమిటి? మామ్ ఆన్సరు ఐ హ్యావ్ బీన్ కుకింగ్ ఫార్ 3 hours. సో ఫార్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. సో టైంని మెన్షన్ చేయాలి అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగించాలి. అంటే మన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్లో టెన్స్ని గురించి వెర్బల్ని గురించి ఇచ్చినప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినప్పుడు అక్కడ మనకు ఫార్ టైము ఇచ్చినప్పుడు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని తెలుసుకోవాలి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ ఏందో అంటే సబ్జెక్టు హ్యావ్ లేదా హ్యాజు ప్లస్ బీను ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఆ స్ట్రక్చర్ని అక్కడ మనం రాయాలి. దట్ ఈస్ ద వే ఆఫ్ ఆన్సరింగ్. ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్, లుక్ దేర్. లుక్ దేర్, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ రో. అక్కడ చూడు,
పక్షులు ఎంత అందమైన వరుసలో ఎగురుతున్నాయో. ఇక్కడ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్. వీ హ్యావ్ బీన్ లర్నింగ్ గ్రామర్ ఫార్ 2 months. మేము 2 నెలలుగా గ్రామర్ని నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఫారు టైం ఇచ్చారు. సో ఫారు టైం ఉంది అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రైట్, లుక్ హియర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇందాక మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకేసారి చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ రెండింటి మధ్య కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి. కానీ వాటిని మించిన కన్ఫ్యూషన్ ఉండే టెన్స్ ఏవేవి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఎక్కువ మంది ఈ 2 టెన్సెస్ యూజ్ చేసేటప్పుడు పప్పులో కాలేస్తుంటారు. ఒక్కసారి ఇక్కడ చూడండి. నేను ఎప్పుడో మాయాబజార్ సినిమాను చూసా, గతంలో ఎప్పుడో చూసా. మరి నేను ఏ టెన్స్ను ఉపయోగించాలా? ఇక్కడ చూడండి, ఐ సా మాయా బజార్. ఇది సింపుల్ పాస్ట్, ఈ టెన్స్ను వాడాలనా? లేదా ఐ హ్యావ్ సీన్ మాయా బజార్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ టెన్స్ను వాడాలనా? ఆలోచించండి. సో మనం మొత్తం చెప్పుకున్న తర్వాత లాస్ట్లో వీటిని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ సందర్భంలో దీన్ని ఉపయోగిస్తామో చెప్పుకుందాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ది యాక్షన్స్ డన్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ది యాక్షన్స్ డన్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన పనుల గురించి చెప్పుకున్న దానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. అయితే షోయింగ్ ద ఎఫెక్ట్ ఆర్ ఎవిడెన్స్ ఇన్ ద ప్రజెంట్, గతంలో జరిగిపోయినప్పటికీ కూడా ప్రజెంట్ ప్రస్తుతం ఆ జరిగిపోయిన పనుల యొక్క ప్రభావం కానీ లేదా ఎవిడెన్స్ రుజువు కానీ ఉండాలి. ఉన్నట్టయితే అలాంటి వాటిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ది యాక్షన్స్ డన్ ఆర్ కంప్లీటెడ్. ఇక్కడ కూడా డన్ ఆర్ కంప్లీటెడ్, ఇక్కడ కూడా గతంలో జరిగిపోయినాయి పనులు, ఇక్కడ కూడా గతంలో జరిగిపోయిన యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ది యాక్షన్స్ డన్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ ఇండికేటింగ్ టైమ్ ఎక్స్ప్రెషన్. సో ఇందులో టైంని కనుక మెన్షన్ చేస్తే అది సింపుల్ పాస్ట్, ఇందులో టైంని మెన్షన్ చేయడం లేదు. అయితే పూర్తి అయిన పనుల యొక్క ప్రభావం కానీ రుజువు కానీ ప్రస్తుతం అంటే వర్తమానంలో ఉన్నట్లయితే ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. ఇక్కడ పూర్తయిన పనులు విత్ టైమ్ ఎక్స్ప్రెషన్. సో టైంని కనుక క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తుంటే, ఏ టైంని, గతానికి సంబంధించిన టైంని క్లియర్ కట్గా అక్కడ మెన్షన్ చేస్తుంటే తప్పనిసరిగా దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం రాయాలి. క్లూస్ ఒకసారి చూద్దాం. దీనికి ఎక్కువగా క్లూస్ లేవు, జస్ట్ అనే పదం మాత్రమే, అది కూడా ఉంటే ఉంటుంది లేకుంటే ఉండదు. దీని క్లూస్ ఏమిటి? క్లూస్ పాస్ట్ టైం. పాస్ట్ టైం అంటే గతానికి సంబంధించిన టైమింగ్స్. ఎస్టర్డే, నిన్న, ఎగో, 5 minutes ఎగో, 10 minutes ఎగో, 5 నిమిషాలకు ముందు, 10 నిమిషాలకు ముందు అటు గతానికి సంబంధించిన టైమింగ్స్. ఈ 1947, ఈ 1960, ఇలా గతానికి సంబంధించిన ఇయర్స్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. గతానికి సంబంధించిన టైం ఎక్స్ప్రెషన్ ఉంటే దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇక్కడ టైం ఎక్స్ప్రెషన్ ఉండదు, కానీ పూర్తి అయి ఉంటుంది. పని పూర్తి అయి ఉంటుంది, కానీ దాని యొక్క ప్రభావం కానీ ఎవిడెన్స్ కానీ ప్రజెంట్లో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ సా మాయా బజార్. నేను ఎప్పుడో సినిమా చూసా, చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం. కానీ ఐఎమ్ ఏబుల్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ మాయా బజార్. ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ స్టోరీ కానీ ఎప్పటికీ కూడా గుర్తుంది, నా మైండ్లో మెదడుతూనే ఉంది. కాబట్టి దాని యొక్క ప్రభావము నాలో ఇంకా ఉంది. కాబట్టి నేను ఐ హ్యావ్ సీన్ మాయా బజార్ అనే చెప్పాలి. సో ఎప్పుడో జరిగింది. మనం ఏమనుకుంటామంటే జస్ట్ అప్పుడే కంప్లీట్ అయిన పనుల గురించి చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. కాదండి, ఎప్పుడు జరిగినా కానీ ఆ యాక్షన్స్ యొక్క ఎవిడెన్స్ కానీ లేదా ఎఫెక్ట్ కానీ ప్రజెంట్లో ఉన్నట్లయితే ఆ టెన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పి తీరాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ 1. రమ్య హ్యాస్ కమ్ టు స్కూల్. రమ్య హ్యాస్ కమ్ టు స్కూల్. స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్టు హ్యాజ్, పీపీ, పాస్ట్ పార్టిసిపుల్.
రమ్య హ్యాస్ కమ్ టు స్కూల్. దీనికి ఎవిడెన్స్ ఏమిటి? రమ్య హ్యాస్ కమ్ టు స్కూల్. రమ్య అనే అమ్మాయి బడికి వచ్చింది. ఎవిడెన్స్ ఏమిటి? అదిగో అమ్మాయి అక్కడ ఉంది. ఆ అమ్మాయి అక్కడ ఉండడమే ఎవిడెన్స్. సెకండ్ వన్, వీ హ్యావ్ డన్ అవర్ హోంవర్క్. మేము మా హోంవర్క్ని పూర్తి చేసాము. ఎవిడెన్స్ ఏమిటి? ఇదో మా హోంవర్క్ మేము ఇప్పుడే చూపించగలం. అడిగితే హోంవర్క్ని మీకు చూపిస్తాం. అదే ఎవిడెన్స్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ టేకన్ ద చాక్లెట్స్. టేబుల్ మీద ఒక సారు చాక్లెట్లు పెట్టాడు. సార్ అలా పోయేసి వచ్చాడు. టేబుల్ మీద చాక్లెట్స్ లేవు. అప్పుడు ఏమన్నాడు ఆయన సారు? హూ హ్యాస్ టేకన్ ద చాక్లెట్స్ అన్నాడు. ఎవిడెన్స్ ఏమిటి? అక్కడ చాక్లెట్స్ లేకపోవడమే ఎవిడెన్స్. అందువల్ల ఆయన దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాశాడు. హూ హ్యాస్ టేకన్ ద చాక్లెట్స్. నెక్స్ట్ వన్, హీ హ్యాస్ లివ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్ హిజ్ లైఫ్. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకున్నాం. టైం ఎక్స్ప్రెషన్ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవాలా అని. కానీ మరీ ప్రొలాంగ్ టైం ఎక్స్ప్రెషన్స్ ఉంటే దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్ హిజ్ లైఫ్. ఆల్ హిజ్ లైఫ్ అంటే ప్రొలాంగ్ టైమింగ్ ఇది. అలాంటి వాటిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది టెంపరీ టైం ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ అది 2 అవర్స్లోనూ 3 అవర్స్లోనూ 1 వీక్లోనూ 2 వీక్స్లోనూ ఆ పని కంప్లీట్ అయిపోతుంది, టెంపరీ. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగించే టైమింగ్ మటుకు ప్రొలాంగ్గా ఉంటుంది. సో అలాంటి ప్రొలాంగ్ టైమింగ్స్ గురించి చెప్పుకునేటప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వినియోగించాలి. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ సీన్ మాయాబజార్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఐ హ్యావ్ సీన్ మాయాబజార్. ఆ స్టోరీని కానీ మర్చిపోయి ఉంటే అప్పుడు మనం ఐ సా మాయాబజార్ అని ఉన్నాం. కానీ అన్నీ గుర్తున్నాయి కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు టెల్ ద స్టోరీ, ఐఎమ్ ఏబుల్ టు రికవర్ ఆల్ ద క్యారెక్టర్స్. అన్నీ కూడా నా మైండ్లో ఉన్నాయి కాబట్టి నేను ఐ హ్యావ్ సీన్ మాయాబజార్ అని చెప్పాలి ఇక్కడ ఖచ్చితంగా. ఇప్పుడు సింపుల్ పాస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. లుక్ హియర్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ఇండియా గాట్ ది ఇండిపెండెన్స్ ఇన్ 1947. సో సింపుల్ పాస్ట్కి క్లూస్ ఏమనుకున్నాం మనం? గతానికి సంబంధించిన టైం ఎక్స్ప్రెషన్ ఉన్నట్లయితే క్లియర్ కట్గా అది మనకు సింపుల్ పాస్ట్ అని అర్థం. సో ఇండియా గాట్ అనేది V2. సింపుల్ పాస్ట్కి స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ పక్కన V2 వస్తుంది, అంటే పాస్ట్ టెన్స్ వస్తుంది. సో గెట్, గాట్. సో గాట్ అనే V2 వెర్బ్ వచ్చింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్కి స్ట్రక్చర్ కాబట్టి మనం ఇక్కడ ఇండియా గాట్ అన్నాం. బికాస్ టైమ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ దేర్. అండ్ నెక్స్ట్ వన్, ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్ 10 minutes ఎగో. సో 10 minutes ఎగో అంటే అర్థం ఏంటి? 10 నిమిషాలకు పూర్వం. సో క్లియర్ కట్గా మనకు గతానికి సంబంధించిన టైం ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మనం అది సింపుల్ పాస్ట్ టెన్స్లోనే తెలియచేయాలి. సో ద ట్రైన్ అనేది సబ్జెక్టు, లెఫ్ట్ అనేది V2, సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఇది. సో లీవ్, లెఫ్ట్ అనేది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, వి విజిటెడ్ తాజ్ మహల్ ఇన్ 2020. సో 2020 అంటే జరిగిపోయిన సంవత్సరం కాబట్టి క్లియర్ కట్గా మనకు జరిగిపోయిన సంవత్సరం యొక్క ఇండికేషన్ ఉంది కాబట్టి దానిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. సో వి విజిటెడ్ అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, దే సెలబ్రేటెడ్ ది స్కూల్ డే ఎస్టర్డే. జస్ట్ నిన్న అంటే గతానికి సంబంధించిన ఇండికేషన్, గతానికి సంబంధించిన టైం ఎక్స్ప్రెషన్ కాబట్టి మనం ఇక్కడ దే సెలబ్రేటెడ్. దే అనేది సబ్జెక్టు, సెలబ్రేటెడ్ అనేది V2. సో అది సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, వీ ఎంజాయ్డ్ అవర్ స్కూల్ డేస్ ఇన్ అవర్ టీనేజ్. ఇక్కడ ఇన్ అవర్ టీనేజ్ అనేది గతానికి సంబంధించిన టైం ఎక్స్ప్రెషన్. ఇక్కడ పలానా సంవత్సరం పలానా రోజు లేదు. ఇక్కడ ఇన్ అవర్ టీనేజ్ అంటే అర్థం ఏంటి? జరిగిపోయింది మా టీనేజ్లో అని అర్థం ఇక్కడ. సో వీ ఎంజాయ్డ్ అవర్ స్కూల్ డేస్ ఇన్ అవర్ టీనేజ్. సో వెరీ సింపుల్ పాస్ట్ టెన్స్ మనం యూజ్ చేసేది చాలా ఈజీ. గతానికి సంబంధించిన ఏ మాత్రం ఇండికేషన్, ఏ మాత్రం టైం ఎక్స్ప్రెషన్ ఉన్నట్లయితే మనము ఆ టెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. నెక్స్ట్ లుక్ హియర్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్.
ఈ రెండు టెన్సెస్ని ఒకేసారి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ రెండింటికి కూడా చాలా చాలా పోలికలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం చిన్న వ్యత్యాసం కూడా ఉంది. సో ఆ పోలికలు ఏమిటో ఆ వ్యత్యాసాలు ఏమిటో మనం క్లియర్ కట్గా నేర్చుకున్న దానికి ఈ రెండింటిని కలిపి చెప్పుకుంటున్నాం. లుక్ హియర్, ఫస్ట్ వన్ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఆ టెన్స్ నేమ్లోనే అర్థమైపోతుంది. పాస్ట్ అంటే గతంలో జరిగిపోయి ఉండాలా, అండ్ కంటిన్యూయస్ గతంలో జరిగిపోయి ఉండాలి అంటే అర్థం ఏంటి, కంటిన్యూగా కాసేపు జరిగి కంప్లీట్ అయి ఉండాలి. అంటే ఆన్ గోయింగ్ యాక్షన్, గతంలో జరిగిన ఆన్ గోయింగ్ యాక్షన్ అని చెప్పి మనకు టైటిల్ని చూడంగానే టెన్స్ నేమ్ని చూడంగానే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ది ఆన్ గోయింగ్ యాక్టివిటీస్. సో గతంలో ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ అంటే జరుగుతూ ఉండిన యాక్టివిటీస్ని గురించి, యాక్షన్స్ని గురించి, పనుల గురించి చెప్పుకున్న దానికి టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ ఇన్ ద పాస్ట్ బీయింగ్ ఇంటరప్టెడ్ బై ది సింపుల్ పాస్ట్ యాక్టివిటీస్. సో ఆన్ గోయింగ్ యాక్టివిటీని ఇంటరప్ట్ చేస్తూ ఇంకొక పని కూడా జరుగుతుంది. అంటే రెండు పనులు కూడా గతంలోనే జరుగుతాయి. ఒకటేమో కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది, అది జరిగేటప్పుడు ఇంకొక యాక్టివిటీ మధ్యలో జరుగుతుంది. ఎలానో ఎగ్జాంపుల్స్లో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఐ వాజ్ హ్యావింగ్ లంచ్ వెన్ యూ ఫోన్డ్ మీ. సో నేను లంచ్ చేస్తూ ఉన్నా. ఎప్పుడు? వెన్ యూ ఫోన్డ్ మీ అంటే అతను నీవు ఫోన్ చేసినప్పుడు నేను లంచ్ చేస్తూ ఉన్నాను అంటే నేను లంచ్ చేస్తూ ఉండగా నువ్వు ఫోన్ చేశావు అంటే నా పనికి నువ్వు కొంచెం అంతరాయం కలిగించావు. సో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు గతంలో, రెండు కూడా గతంలోనే, ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని జరుగుతుంది. సో ఒకటేమో లాంగ్ యాక్టివిటీ, ఇంకోటేమో షార్ట్ యాక్టివిటీ. సో ఐ వాజ్ హ్యావింగ్ లంచ్ వెన్ యూ ఫోన్డ్ మీ. ఇది ఇంకా క్లియర్ కట్గా అర్థమయ్యేదానికి ఇలా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్, వైల్ ఐ వాజ్ హ్యావింగ్ లంచ్ యూ ఫోన్డ్ మీ. వైల్ ఐ వాజ్ హ్యావింగ్ లంచ్ అంటే అర్థం ఏంటి? నేను లంచ్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసావు. ఇది ఇంకా క్లియర్ కట్గా మనకు బాగా అర్థమవుతుంది. దీనికి ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి మీనింగ్ ఒకటే. బాగా అర్థమయ్యేదానికి మనం ఇలా చెప్పుకున్నాం. సో మనం ఏ విధంగా అయినా వాక్యాలని చెప్పుకోవచ్చు అంటే యూసేజ్లో. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ద సన్ వాజ్ రైజింగ్ వెన్ ఐ లుక్డ్ ఎట్. నేను చూసినప్పుడు సన్ రైజింగ్ అనేది అవుతూ ఉంది. సన్ రైజింగ్ అయ్యేటప్పుడు నేను చూశాను అని అర్థం. ఫోర్త్ వన్, వైల్ హీ వాజ్ రన్నింగ్. వైల్ హీ వాజ్ రన్నింగ్ అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా వైలు, వెన్ను, యాజు, సిన్స్ ఇవన్నీ కూడా కంజంక్షన్స్. సో ఆ కంజంక్షన్ దగ్గర నుంచి మనం వాక్యాన్ని స్టార్ట్ అయినట్టుగా చూసుకోవాలి. సో వైల్ హీ వాజ్ రన్నింగ్ అంటే అతను పరిగెడుతూ ఉన్నప్పుడు. వైల్ అంటే అప్పుడు, ఎప్పుడు? వైల్ హీ వాజ్ రన్నింగ్, అతను పరిగెడుతూ ఉన్నప్పుడు హీ ఫెల్ డౌన్, పడ్డాడు. సో పరిగెడుతూ ఉండడం అనే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని జరిగింది ఆటంకంగా. ఏది? పడ్డాడు. అండ్ నెక్స్ట్ వన్, షీ వాజ్ డాన్సింగ్. షీ వాజ్ డాన్సింగ్ వెన్ ద చీఫ్ గెస్ట్ అరైవ్డ్. వెన్ ది ఉండాలి. సో షీ వాజ్ డాన్సింగ్ వెన్ ద చీఫ్ గెస్ట్ అరైవ్డ్. సో చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంది. లేదా దాన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే వైల్ షీ వాజ్ డాన్సింగ్, ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు చీఫ్ గెస్ట్ వచ్చాడు. ఎలా అయినా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని జరిగింది అని అక్కడ అర్థం. లాస్ట్ వన్, వెన్ ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ చిల్డ్రన్ వర్ మేకింగ్ ఎ నాయిస్. సో టీచర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళేటప్పటికి పిల్లలు అరుస్తూ ఉన్నారు. సో వాళ్ళు అరుస్తూ ఉన్నప్పుడు ఈయన ఎంటర్ అయ్యాడు. సో ఒకటేమో పాస్ట్ కంటిన్యూస్, ఇంకోటేమో సింపుల్ పాస్ట్. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇండివిజువల్గా రాదు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఏకంగా మనం ఏకాంతంగా యూజ్ చేసేదానికి లేదు. పాస్ట్ కంటిన్యూస్ రావాలి అంటే దానికి తోడుగా సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యాడ్ అవ్వాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ యాడ్ అయినప్పుడే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి పరిపూర్ణత అనేది వస్తుంది, లేదంటే రాదు. వైల్ హీ వాజ్ రన్నింగ్ అంటే అర్థం ఏంటి? అతను పరిగెడుతూ ఉన్నప్పుడు. పూర్తి అర్థం వచ్చిందా? రాలా. సో అదేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అది వైల్ హీ వాజ్ రన్నింగ్ అని.
సో హీ ఫెల్ డౌన్, ఏం జరిగింది, అతను పడ్డాడు. ఇప్పుడు పరిపూర్ణత, కంప్లీట్ మీనింగ్ అనేది దానికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది, సింపుల్ పాస్ట్ టెన్స్ దానికి యాడ్ అయినప్పుడు, ఇంటరప్ట్ కలిగించినప్పుడు మాత్రమే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి పూర్తి అర్థం మనకు లభిస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా అంతే, అదొక్కటే ఏకాంతంగా రాదు, దానికి కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ యాడ్ అయితేనే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ రెండు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అది ఉంటేనే తోడుగా ఇవి వస్తాయి, పాస్ట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ది యాక్టివిటీస్ డన్ అర్లియర్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ ది సింపుల్ పాస్ట్ యాక్టివిటీస్. సో దీని అర్థం ఏమిటంటే, గతంలో రెండు పనులు జరుగుతాయి, ఆ రెండు పనుల్లో ముందు ఏ పని జరిగింది అంటే రెండు పాస్ట్ టెన్స్లే, రెండు కూడా పాస్ట్ యాక్టివిటీస్. ఆ రెండు పాస్ట్ యాక్టివిటీస్లో ముందు ఏ యాక్టివిటీ జరిగిందో దానిని గురించి చెప్పుకునే దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా రెండు పనులు జరుగుతాయి, అయితే ఒకటేమో జరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఇంకొక యాక్టివిటీ జరుగుతుంది. సో ఆ జరుగుతూ ఉన్న పనిని గురించి తెలియజేయడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం వినియోగిస్తాం. ఇక్కడేమో రెండు పనులు జరుగుతాయి, ముందు ఏది జరిగిందో ఆ పనిని గురించి చెప్పుకునే దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వినియోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్లూస్ ఏమిటి, బిఫోరు, ఆఫ్టరు. అంటే ఈ రెండే ఉంటాయని కాదు, ప్రధానంగా మనకు అకాడమిక్ క్వశ్చన్ పేపర్లో అలా ఇస్తాడు, బిఫోరు, ఆఫ్టరు ప్లస్ టైం. సో టైం ఎక్స్ప్రెషన్ ఉండి బిఫోరు, ఆఫ్టర్ అనే వర్డ్స్ ఉన్నప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్స్, ద మీటింగ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ బిఫోర్ ఐ వెంట్ టు ద మీటింగ్ హాల్. ఇక్కడ రెండు పనులు జరిగాయి. ఏంటి, మీటింగు స్టార్ట్ అయ్యింది, అదొక పని, నేను మీటింగ్ హాల్కి వెళ్ళాను, ఇంకొక పని. ఆ రెండు పనుల్లో ఏది ముందు జరిగింది, బిఫోర్ లేదా ఆఫ్టర్ అనే కంజంక్షన్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఒక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ ఐ వెంట్ టు ద మీటింగ్ హాల్, నేను మీటింగ్ హాల్కి వెళ్ళక మునిపే ఒక పని జరిగిపోయింది, అంటే ముందుగా జరిగిపోయింది. సో ఆ ముందు జరిగిన పనికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఏ పని అది, ద మీటింగ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. సో నేను హాల్లోకి వెళ్ళక మునిపే మీటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి దానిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. సో అలా చెప్పుకున్నాం. సెకండ్ ఎగ్జాంపుల్, ద ట్రైన్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్. ఇక్కడ కూడా రెండు పనులు జరిగాయి. ఒకటేమో ట్రైన్ వెళ్ళిపోయింది ప్లాట్ఫామ్ నుంచి, ఇంకొక పని ఏమో వీ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్, మేము స్టేషన్కి రీచ్ అయ్యాం. ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ఒక పని జరిగింది, మేము స్టేషన్కి రీచ్ కావడం అనేది ఇంకొక పని జరిగింది. రెండు పనులు జరిగాయి ఇక్కడ. సో ముందు ఏది జరిగిందో చూడండి, ఇక్కడ ద ట్రైన్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ ఆఫ్టర్, ఆఫ్టర్ అంటే తర్వాత, ఆఫ్టర్ వీ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్, మేము స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ వెళ్ళింది. సో ముందు ఏది జరిగింది, మేము స్టేషన్కి వెళ్ళడం అనేది ముందు జరిగింది కాబట్టి దానిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ వీ హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏమిటి, సబ్జెక్టు, హ్యాడ్, పీపీ, పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. సో ఇక్కడ వీ హ్యాడ్ రీచ్డ్ అను. సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, థర్డ్ వన్, ద వాచ్మ్యాన్ హ్యాడ్ క్లోజ్డ్ ద గేట్స్ బిఫోర్ షీ రీచ్డ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. సో ఇక్కడ రెండు పనులు జరిగాయి. వాచ్మ్యాన్ గేట్స్ని క్లోజ్ చేయడం అనేది ఒక పని, ఆమె ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అయ్యింది, వెళ్ళడం అనేది ఇంకొక పని. రెండు పనులు జరిగాయి. ముందు ఏది జరిగింది ఇక్కడ, బిఫోర్ షీ రీచ్డ్ ది ఎగ్జామినేషన్ సెంటర్, ఆవిడ ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ కాకముందే ఇంకొక పని జరిగింది. ఏం పని అది, వాచ్మ్యాన్ గేట్స్ని క్లోజ్ చేయడం. అందువల్ల దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. సో హియర్ ద వాచ్మ్యాన్ హ్యాడ్ క్లోజ్డ్ ద గేట్స్ అన్నాం. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అబ్రహాం లింకన్ హ్యాడ్ ఫేస్డ్ ది గ్రేట్ ఫెయిల్యూర్స్ బిఫోర్ హీ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ USA. సో ఇక్కడ రెండు పనులు జరిగాయి. ఏంటి, అబ్రహాం లింకన్ గారు
చాలా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశారు. అదొక పని. ఇంకోటి ఏమిటి, ఆయన యుఎస్ఏకి ప్రెసిడెంట్ కావడం. సో 2 పనులు జరిగాయి. ఏది ముందు జరిగింది ఇక్కడ? అబ్రహం లింకన్ హ్యాడ్ ఫేస్డ్ ద గ్రేట్ ఫెయిల్యూర్స్ బిఫోర్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. ఆయన యుఎస్ఏకి ప్రెసిడెంట్ కాకముందు చాలా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశాడు. సో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయడం అనేది ముందు జరిగిన పని కాబట్టి దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. సో హియర్ అబ్రహం లింకన్ హ్యాడ్ ఫేస్డ్, సబ్జెక్టు అబ్రహం లింకన్ అనేది హ్యాడ్ ప్లస్ పీపీ ఉపయోగించాం. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. సో అబ్రహం లింకన్ హ్యాడ్ ఫేస్డ్ ద గ్రేట్ ఫెయిల్యూర్స్ బిఫోర్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. సో అర్థమైందా? ఆఫ్టర్ వచ్చినప్పుడేమో ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బిఫోర్ వచ్చినప్పుడు మాత్రము బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్ వస్తుంది. అంటే మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ చేసేటప్పుడు బిఫోరు ఆఫ్టర్ వచ్చుంటే అది జనరల్గా పాస్ట్ పర్ఫెక్ట్ అయి ఉంటుంది, మధ్యలో వచ్చుంటే. సో ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి, బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్ రాయాలి. ఇవన్నీ కూడా ఇండికేషన్స్. ఇక్కడ క్లూస్ ఇచ్చాం, బిఫోర్ ఆఫ్టర్ ప్లస్ టైం అని. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్కి క్లూస్ ఇవ్వాలా నేను? క్లూస్ ఏమిటి ఇక్కడ? ఒకటి పాస్ట్ కంటిన్యూస్ అయింటే ఇంకోటి సింపుల్ పాస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, యూ ఫోన్డ్ మీ, ఇది సింపుల్ పాస్ట్. యూ ఫోన్డ్ మీ, యూ సబ్జెక్టు. సో ఇక్కడ సబ్జెక్టు V2 వచ్చింది. సో సబ్జెక్టు V2 వస్తే అదేమిటి? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అయింటే ఇంకోటి ఏమై ఉంటుంది? పాస్ట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడవుతుంది? అది లాంగ్ యాక్టివిటీ అయి ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. అది షార్ట్ యాక్టివిటీ అయితే అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మరొక క్లూ ఏమిటి? మనకు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ వచ్చి ఉంటాయి. పాస్ట్ కంటిన్యూస్లో బిఫోరు ఆఫ్టరు జనరల్గా రావు. సో బిఫోర్ ఆఫ్టర్ గుర్తుపెట్టుకోండి, అవి ఉంటాయి పాస్ట్ పర్ఫెక్ట్, ఇంకోటి సింపుల్ పాస్ట్ అయి ఉంటుంది. బిఫోర్ ఆఫ్టర్ రాకుండా ఇక్కడ వైల్ కానీ వెన్ కానీ ఇలాంటి పదాలు వచ్చుంటే సింపుల్ పాస్ట్ ఉంటే మరొకటి అది పాస్ట్ కంటిన్యూస్ అయి ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ అయి ఉంటే మరొకటి తప్పనిసరిగా సింపుల్ పాస్టే అయి ఉంటుంది. ఇందువల్ల పాస్ట్ కంటిన్యూస్ అనేది సింపుల్ పాస్ట్తోనే వస్తుంది, అది లేకుండా జనరల్గా రాదు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, లాస్ట్ వన్. హీ గాట్ ది గవర్నమెంట్ జాబ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ ఫర్ ఇయర్స్. సో 2 పనులు జరిగాయి ఇక్కడ కూడా. ఏంటి? హీ గాట్ ది గవర్నమెంట్ జాబ్, అతను ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడు, అదొక పని. నెక్స్ట్, హీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ ఫర్ ఇయర్స్, కొన్ని సంవత్సరాల పాటు ఆయన ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు, ఇదొక పని. సో ముందు ఏది జరిగింది? ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన తర్వాత ఈ పని జరిగింది. ఏంటి? గవర్నమెంట్ జాబు పొందడం. సో ముందు ఈ పని జరిగింది కాబట్టి ప్రైవేట్ కంపెనీలో పనిచేయడం అనేది, దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వినియోగించాలి. సో హీ గాట్ ది గవర్నమెంట్ జాబ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ ఫర్ ఇయర్స్. సో ఆఫ్టర్ తర్వాత సబ్జెక్ట్ హీ ఉంది, హ్యాడ్ ఉంది, పీపీ ఉంది. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి స్ట్రక్చర్. సో దీనితో పాటు దాని తర్వాత జరిగిన పని గవర్నమెంట్ జాబ్ని పొందడం, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. సో హీ గాట్ ది గవర్నమెంట్ జాబ్, హీ అనేది సబ్జెక్టు, గాట్ అనేది V2. సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ లేకుండా జనరల్గా రావు. సో ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ది ఆన్గోయింగ్ యాక్టివిటీస్ ఫార్ పర్టికులర్ టైమ్ ఇన్ ద పాస్ట్ బీయింగ్ ఫాలోడ్ బై సింపుల్ పాస్ట్ యాక్టివిటీస్. సింపుల్గా చెప్పాలంటే గతంలో జరుగుతూ ఉండిన ఆన్గోయింగ్ యాక్టివిటీని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా గతంలో జరిగిన పనిని గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. అయితే అక్కడ టైం ఎక్స్ప్రెషన్ అంటూ ఉండదు, అది ఎంతకాలంగా జరుగుతున్నదని అక్కడ చెప్పం, ఇక్కడ చెప్తాం, ఈ టెన్స్లో చెప్తాం. సో చెప్తాం కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లు మనం యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్, దే డిడెంట్ లీవ్ ద హౌస్, వాళ్ళు ఆ ఇంటిని వదిలి వెళ్ళడానికి
ఒప్పుకోలేదు, వాళ్ళు వదిలి వెళ్ళలేదు సింపుల్గా చెప్పాలంటే. బికాస్ ఎందుకంటే దే హ్యాడ్ బీన్ లివింగ్ దేర్ ఆల్ దేర్ లైఫ్స్. వాళ్ళు ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఆ ఇంటిల్లో వాళ్ళ జీవితమంతా కూడా, వాళ్ళ జీవితాలంతా కూడా అక్కడే నివసించారు కాబట్టి వాళ్ళు ఆ ఇంటిని వదిలి వెళ్ళలేకపోయారు. దే డిడెంట్ లీవ్, ఆ ఇంటిని వదలలేదు అని అర్థం. నెక్స్ట్, ఎవ్రీథింగ్ వాజ్ వెట్, ప్రతిదీ తడిగా ఉంది. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫార్ అవర్స్, కొన్ని గంటల పాటు, అంటే అంతకు ముందు జరిగిన యాక్టివిటీ అన్నమాట ఇది. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫార్ అవర్స్, ఇక్కడ టైంని ఎక్స్ప్రెస్ చేసాం మనం, కొన్ని గంటల పాటు అని చెప్పుకున్నాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎంతవరకు, ఎన్ని గంటలుగా, ఎప్పటి నుంచి అనే టైం ఎక్స్ప్రెషన్ మనం చెప్పం, ఇక్కడ చెప్తాం. అందువల్ల ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయ్యింది. సో ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫార్ అవర్స్. నెక్స్ట్, ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీస్ ఆల్ టైమ్ బిఫోర్ ఐ గాట్ ద టీచర్ పోస్ట్. నేను టీచర్ పోస్టు పొందకముందు సినిమాలని ఆల్ టైమ్ అంటే ఎప్పుడు ఎల్లప్పుడు సినిమాలని నేను చూస్తూ ఉండేవాడిని. ఇక్కడ టైం ఎక్స్ప్రెస్ చేసాం. టైం అంటే ఏమిటి ఇక్కడ? ఆల్ టైమ్ అని. సో ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీస్ ఆల్ టైమ్ బిఫోర్ ఐ గాట్ ద టీచర్ పోస్ట్. రైట్. నెక్స్ట్, లుక్ హియర్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ముందుగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకుందాం. మనం మాట్లాడే దైనందిన భాషలో ఫ్యూచర్ టెన్స్ను కూడా తక్కువగా ఉపయోగిస్తాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగిస్తాం, కానీ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని చాలా తక్కువగా మనం మాట్లాడతాం. ఎనీహౌ వీ కెన్ డిస్కస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది యాక్షన్స్ ఇన్ ద ఫ్యూచర్. వెరీ సింపుల్. సో భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి సింపుల్గా తెలియజేయడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడతాం. క్లూస్ ఏమిటి? టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, అలా. అంటే భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఏవైనా పదాలు ఉంటే ఆ పదాలన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి అవి క్లూస్. ఎగ్జాంపుల్స్: ఐ విల్ గో టు అమరావతి టుమారో. టుమారో అనేది భవిష్యత్తుకు సంబంధించిన ఇండికేషన్ కాబట్టి మనం సింపుల్ ఫ్యూచర్లోనే చెప్పుకున్నాం. ఐ విల్ గో టు అమరావతి టుమారో. వీ విల్ సెలబ్రేట్ అవర్ స్కూల్ డే నెక్స్ట్ మంత్. సింపుల్ ఫ్యూచర్కి అది ఇండికేటర్. సో వీ విల్ సెలబ్రేట్ అవర్ స్కూల్ డే అన్నాం ఇక్కడ. సో స్ట్రక్చర్ ఏమిటి సింపుల్ ఫ్యూచర్కి? సబ్జెక్టు, విల్లు, V1. సో సబ్జెక్టు, విల్లు, ప్రజెంట్ టెన్స్ అంటే ఫస్ట్ చెప్పుకునే వెర్బ్. V1, V2, V3 అనేటివి గ్రామటికల్గా లేవండి, మనం క్రియేట్ చేసుకున్నాం. జనాలు క్రియేట్ చేశారు, కానీ గ్రామర్ బుక్స్లో కానీ లేదా మొదటి నుంచి గ్రామరియన్స్ క్రియేట్ చేసినటువంటి లాంగ్వేజ్లో కానీ V1, V2, V3 అనేటివి లేవు. మనం సులభంగా అర్థం చేసుకునే దానికోసం అలా క్రియేట్ చేసుకున్నాం, కానీ వాటిని ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ అనాలి. సో V1 అంటే ప్రజెంట్ టెన్స్, V2 అంటే పాస్ట్ టెన్స్, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అలా అనాలి, కానీ V1, V2, V3 అని చెప్పి మనము అఫిషియల్గా లేవయ్యి మనం క్రియేట్ చేసుకున్నాం. థర్డ్ వన్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్, అంటే ఇది కండిషనల్ సెంటెన్సెస్. ఇఫ్ అనే మాట వస్తే అదే కండిషనల్ సెంటెన్స్ అని అర్థం. సో కండిషనల్ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్లో ఉంటే మనం నెక్స్ట్ సెంటెన్స్ని సింపుల్ ఫ్యూచర్లో వినియోగించాలి. సో హియర్ ఏమైంది? యూ విల్ బీ సక్సెస్ఫుల్ అయింది. సో సబ్జెక్టు, విల్లు, V1. బి అనేది ఇక్కడ V1. సో సబ్జెక్టు, విల్లు, బి అనే వెర్బు V1 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, వీ విల్ మీట్ లేటర్. వెరీ సింపుల్. వీ విల్ మీట్ లేటర్, మనం తర్వాత కలుద్దాం. తర్వాత అంటే భవిష్యత్తులో. సో భవిష్యత్తుకు సంబంధించిన ఇది ఇండికేటర్. సో ఇక్కడ మనం వి విల్ మీట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, దే విల్ గెట్ మ్యారీడ్ ఇన్ సెప్టెంబర్. ఇది మార్చ్. సో సెప్టెంబర్లో వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు అని సింపుల్గా చెప్పామన్నమాట. సో ఇవి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించిన వివరాలు. సింపుల్గా ఉన్నాయి, సింపుల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ లుక్ హియర్.
ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఆ నేమ్ చూడంగానే అర్థమవుతుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనిని గురించి చెప్పుకోవడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగిస్తాం. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది యాక్షన్స్ దట్ విల్ బీ కంటిన్యూయింగ్ ఎట్ ఏ పర్టికులర్ టైమ్. సో దట్ విల్ బీ కంటిన్యూయింగ్ ఎట్ ఏ పర్టికులర్ టైమ్. సో భవిష్యత్తులో ఒక సమయం మనందు జరుగుతూ ఉన్న యాక్షన్స్ గురించి చెప్పుకోవడానికి మనము ఈ టెన్స్ని ఉపయోగిస్తాం, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇదేమి భవిష్యత్తులో జరిగే విషయాలు, కానీ ఇది భవిష్యత్తులో ఒకానొక సమయంలో జరుగుతూ ఉంటుంది ఆ పని అని, ఆ పనిని గురించి చెప్పుకోవడానికి ఈ టెన్స్ని ఉపయోగిస్తాం, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది. క్లూస్, దిస్ టైమ్, టుమారో, ఇలాంటివి వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్స్. నెంబర్ 1, దిస్ టైమ్ టుమారో. దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ పాటికి, రేపు ఈ వేళలో అని అర్థం. సో దిస్ టైమ్ టుమారో ఐ విల్ బీ గోయింగ్ టు బెంగళూరు. నేను బెంగళూరుకి పోతూ ఉంటాను. సో జరుగుతూ ఉన్న విషయం ఎప్పుడు? ఫ్యూచర్లో. నెక్స్ట్ 1, వీ విల్ బి టేకింగ్ ది ఎగ్జామినేషన్స్ దిస్ టైమ్ ద డే ఆఫ్టర్ టుమారో. ద డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండు, రేపు తర్వాత. సో ఎల్లుండు మేము ఈ సమయానికి ఎగ్జామినేషన్స్ని, పరీక్షల్ని రాస్తూ ఉంటాము అని సెకండ్ దానికి అర్థం. థర్డ్ 1, విల్ యూ బీ స్టేయింగ్ ఎట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. ఈరోజు సాయంత్రం నువ్వు ఇంటిలో ఉంటున్నావా అంటే క్వశ్చన్ అయింది ఇక్కడ. విల్ యూ బీ స్టేయింగ్, నువ్వు ఇంటిలో ఉంటున్నావా, ఎప్పుడు? రాబోయే ఈవినింగ్లో. నెక్స్ట్ 1, ద బేబీ విల్ బీ ప్లేయింగ్ ద హోల్ నైట్. ఆ హోల్ నైట్ అంటే ఇంకా రాలా, నెక్స్ట్ నైట్ అన్నమాట. సో రాబోయే రాత్రంతా కూడా మా పాప ఆడుకుంటూనే ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ 1, ఐ విల్ బీ వాటరింగ్ ద ప్లాంట్స్ టుమారో. సో రేపు ఉదయం పూట నేను మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటాను. సో ఇవన్నీ కూడా లాంగ్ యాక్షన్స్ అన్నమాట, కాసేపు జరుగుతూ ఉన్న యాక్షన్స్. సో అలాంటి వాటిల్లో మనం కంటిన్యూస్ టెన్స్లో వినియోగించాలి. సో ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని గురించినటువంటి మ్యాటర్. రైట్. నెక్స్ట్ లుక్ హియర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం ఎండింగ్కి వచ్చేసాం టెన్సెస్లో. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది యాక్టివిటీస్ దట్ విల్ బీ డన్ బై ఏ పర్టికులర్ టైమ్. సో భవిష్యత్తులో ఒకానొక టైంకి అవి పూర్తి కాగలవు అని చెప్పడానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వినియోగిస్తాం. బై ప్లస్ టైం అనేది క్లూ జనరల్గా. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ మంత్ ఐ విల్ హ్యావ్ సేవ్డ్ ఎనఫ్ మనీ టు బై ఏ కార్. నెక్స్ట్ మంత్ కల్లా నేను కారును కొనడానికి సరిపోయేంత మనీని సేవ్ చేయగలను అంటే ఆ యాక్టివిటీ అనేది పూర్తి కాగలగాల. సో అలాంటి యాక్టివిటీని చెప్పడానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వినియోగిస్తాం. సెకండ్ 1, ఐ విల్ హ్యావ్ డన్ మై టీచింగ్ టెన్స్ బై సండే. సో సండేకంతా ఒక పని పూర్తి కావాలి. ఏం పని అది? టెన్స్ అనే టాపిక్ని టీచ్ చేయడం నేను సండేకంతా పూర్తి చేయగలను అని చెప్పడానికి మనం ఇక్కడ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ని తీసుకున్నాం. అండ్ థర్డ్ 1, బై 2027 పోలవరం ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. సో 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయబడుతుంది. సో పూర్తి చేయబడాల పలానా టైంకి. సో భవిష్యత్తులో పలానా టైంకి ఒక పని అయిపోతుంది, పూర్తి కాబడుతుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వినియోగిస్తాం. సో అలా ఇక్కడ బై 2027 పోలవరం ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. స్ట్రక్చర్ ఏమిటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్కి సబ్జెక్టు విల్లు, హ్యావ్ ప్లస్ పీపీ. ఫోర్త్ 1, యూ విల్ హ్యావ్ ఫినిష్డ్ యువర్ రిపోర్ట్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం ఈ టైంకల్లా
ఈ సమయానికల్లా నీవు నీ రిపోర్ట్ని పూర్తి చేయగలగాలి అనేది ఇక్కడ అర్థం 4th వన్లో. నెక్స్ట్ 5th వన్, లాస్ట్ వన్. బై ద టైమ్ ఐ రీచ్ హోమ్, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి చిల్డ్రన్ విల్ హ్యావ్ ఫినిష్డ్ దేర్ డిన్నర్, నేను వెళ్ళేటప్పటికి పిల్లలు వాళ్ళ డిన్నర్ని ఫినిష్ చేసి ఉంటారు, వాళ్ళు డిన్నర్ చేసి ఉంటారు, పూర్తి చేసి ఉంటారని చెప్పుకునే దానికి మనం ఈ ఎగ్జాంపుల్ని ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ కమ్ హియర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడేమో ఫ్యూచర్లో ఒక పని పలానా టైంకి ఒక పని పూర్తి చేయబడాలా, ఇక్కడ ఫ్యూచర్లో పలానా టైంకి ఒక పని కంటిన్యూ అవుతూ ఉండాలా విత్ టైం ఎక్స్ప్రెషన్, అది తేడా. సో ఫ్యూచర్ టెన్సెస్ అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి మనకు, స్మాల్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది అక్కడ. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది యాక్టివిటీస్ ఇన్ ద ఫ్యూచర్ హౌ లాంగ్ దే విల్ బీ గోయింగ్ ఆన్. ఫ్యూచర్లో అవి ఎంతసేపు జరుగుతున్నాయి, ఎంత కాలంగా జరుగుతున్నాయి అని చెప్పేదానికి టైం ఎక్స్ప్రెషన్స్తో తెలియజేయడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగిస్తాం ఇక్కడ. సో బై త్రీ దే విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫార్ 4 hours. 3 గంటలు అయ్యేటప్పటికి వాళ్ళు 4 hours 4 గంటలుగా వాళ్ళు చదువుతూ ఉంటారు అని అర్థం. నెక్స్ట్ వన్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ నెల ఆఖరికల్లా, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ గ్రామర్ ఫార్ 4 months. సో ఈ నెల పూర్తి కాబడేటప్పటికీ మేము ఒక పని చేస్తూ ఉంటాం. ఏం పని? గ్రామర్ నేర్చుకుంటూ ఉండడం. ఇప్పుడు కూడా గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నాం, కానీ ఈ నెల పూర్తయ్యేటప్పటికీ మేము ఈ గ్రామర్ నేర్చుకోవడం అనే పనిలో 4 months 4 నెలలని కంప్లీట్ చేసుకుంటాం అని అర్థం ఇక్కడ. బై 8 దే విల్ హ్యావ్ బీన్ వాకింగ్ ఫార్ 2 hours. సో 8 గంటలకి వాళ్ళు 2 గంటలుగా నడుస్తున్నారు అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ వన్, వీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ ఫార్ 7 months బై దిస్ సమ్మర్. సో బై దిస్ సమ్మర్, ఈ సమ్మర్ నెక్స్ట్ సమ్మర్ వచ్చేటప్పటికి మేము ఆ ప్రాజెక్ట్ పని మీద పనిచేయడం అనేది 7 నెలలు పూర్తి కాబోతుంది. టైం ఎక్స్ప్రెషన్ మనం తెలియజేస్తున్నాం. సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అన్ని టెన్సెస్ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే టెన్సెస్ అని, ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, అది ఎల్లప్పుడూ జరిగే పనుల గురించి చెప్పుకుంటాం. సింపుల్ పాస్ట్ టెన్స్, గతానికి సంబంధించిన ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్, టైం ఎక్స్ప్రెషన్ ఉంటే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరగబోయే పనిని గురించి తెలియజేయడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వినియోగిస్తాం. నెక్స్ట్ రెండోది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఒక పనిని చూసినప్పుడు లేదా మాట్లాడినప్పుడు అప్పుడు జరిగే ఆ పనిని గురించి తెలియజేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగిస్తాం. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ పనిని గురించి తెలియజేయడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగిస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, సో భవిష్యత్తులో పలానా సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వినియోగిస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఒక పని పూర్తయిపోతుంది, ఆ పూర్తయిన పని యొక్క ఎఫెక్ట్ కానీ ఎవిడెన్స్ కానీ ప్రజెంట్లో ఉన్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, గతంలో 2 పనులు జరుగుతాయి, ఆ 2 పనుల్లో ఏ పని ముందు జరిగిందో ఆ పనిని తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని పూర్తి కాబడుతుంది అని తెలియజేయడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వినియోగిస్తాం. అంటే లాస్ట్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, టైంని గురించి చెప్పుతూ ఒక పని జరుగుతూ ఉంది ఇంతకాలంగా, ఇన్ని గంటలుగా, ఇన్ని వారాలుగా అని తెలియజేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇందాక చెప్పుకున్నాం కదా, గతంలో టైం ఎక్స్ప్రెషన్స్తో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ టైం ఎక్స్ప్రెషన్స్తో తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం వినియోగిస్తాం. అంటే లాస్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, భవిష్యత్తులో ఒక పని మొదలై ఎంతకాలంగా జరగబోతుందో తెలియజేయడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని టైం ఎక్స్ప్రెషన్స్తో వాడతాం. సో ఇవండి టెన్షన్ గురించి
ఆల్మోస్ట్ ఆల్ మనం 12 టెన్సెస్ని కంప్లీట్ చేసుకున్నాం. సో పెద్ద టాపిక్ కాబట్టి కొంచెం స్పీడ్గా అయినప్పటికీ ఎక్కడ మీకు వివరంగా చెప్పాలనో అక్కడ మీకు వివరంగానే చెప్పాను అనుకుంటాను. కానీ ఒక రోజులోనూ లేదా ఒక వారంలోనూ గ్రామర్ అనేది మనకు అర్థం కాదండి. నిరంతరం మనం నేర్చుకుంటూనే ఉండాలా, సూక్ష్మంగా నేర్చుకోగలగాల. కాబట్టి టెన్స్ అనే దాన్ని బాగా కనుక మనం నేర్చుకుంటే ఇంగ్లీష్లో చాలా వరకు గ్రిప్ని సాధించగలం. సో టెన్షన్ గురించి మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా కవర్ చేశాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. సో ముందు మరిన్ని వీడియోలతో మేము మీ ముందుకు రావడానికి మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని, మా మల్లాం సుధాకర్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి చెప్పి మాకు సపోర్ట్ చేయగలిగితే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రాగలం. అంతవరకు ధన్యవాదములు.